ఈ వీడియోలో మనం నంబర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి ఫ్రమ్ డిజిట్స్. సో, మనకు ఆల్రెడీ తెలుసు డెసిమల్ నంబర్ సిస్టమ్ తీసుకుంటే డెసిమల్ నంబర్ సిస్టంలో మనకి 0 నుంచి 9 వరకు మనకి డిజిట్స్ ఉంటాయి. సో, ఏవైతే ఉన్నాయో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి మనకి టోటల్‌గా 10 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఐ కెన్ కాల్ సింబల్స్. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్‌తోనే మనకేమవుతుందంటే డిజిట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో, మనకి ఇవి బేసిక్ క్యారెక్టర్స్. వి కెన్ కాల్ సింగిల్ డిజిట్ నంబర్. సో, ఆఫ్టర్ 9 ఏమవుతుంది? మనం గాని రిపిటిషన్ చేస్తే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో, అలా అవ్వదు. సో, 9 తర్వాత మనకి సింగిల్ డిజిట్ కాస్త 2 డిజిట్ కింద మారుతుంది. నౌ సింగిల్ డిజిట్ ఏమొస్తుంది? 9 తర్వాత మనకి రిపిటిషన్ అవ్వాలి. అగైన్ 0 రావాలి. సో, 0 వస్తుంది. అయితే దీని యొక్క నెక్స్ట్ డిజిట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ కాలమ్ హైయెస్ట్ డిజిట్ ఏదైతే ఉన్నదో ఇది ఎంత రావాలి? సో, ఆర్డర్‌లో మనకి 0, 1, 2, 3లో సింగిల్ డిజిట్ అయిపోయింది. ఆ తర్వాత మనకు ఆర్డర్‌లో ఉన్నది ఇది. సో, ఏమవుతుంది? ఈ జీ ఇక్కడ మనకి 1 వస్తుంది. ఇప్పుడు అగైన్ ఈ 0 నుంచి 9 నంబర్స్ వి నీడ్ టు రైమ్. అగైన్ 9 తర్వాత మనకి 0 రావాలి. సో, అయితే ఈ 1 ఏమవుతుంది? 1 అనేది కామన్‌గా ఉంటుంది అన్నిటికి. ఇక్కడ చూడండి 9 తర్వాత మళ్ళీ నాకు రిపిటిషన్ అవుతున్నది. సో, ఇప్పుడేమవుతున్నది? ఈ 1 కాస్త సెకండ్ హైయెస్ట్ ఏదైతే ఉన్నదో అది. సారీ థర్డ్ హైయెస్ట్ దట్ ఈస్ 2. సో, ఎవ్రీ 10 డిజిట్ కౌంట్ తర్వాత దానికి అంటే మనకి ఒక్కొక్క నంబరు ఒక్కొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నది. సో, ఇలాగా ఈ సెకండ్ డిజిట్ హైయెస్ట్ ఎక్కడి వరకు వెళ్తుంది మనకి? 9 వరకు వెళ్తుంది. సో, అలాగే ఇక్కడ మనకేమవుతుంది? 9 వస్తుంది. సో, ఈ 9 కాస్త మనకి నెక్స్ట్ ఏమవుతుంది? 0 అవుతుంది. సెకండ్ కాలమ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా మనకి 0 అవుతుంది. అప్పుడు థర్డ్ కాలమ్ స్టార్ట్ అవుతుంది. అంటే 1. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆఫ్టర్ 100 కౌంట్ తర్వాత మనకి థర్డ్ డిజిట్ యొక్క నెంబర్ అనేది మనకి ఇంక్రీజెస్ టు 1. సో, టు అండర్స్టాండ్ సింప్లీ we can keep here 3 zeros. దాని వాల్యూ మనకి సేమే వస్తుంది. సో, ఇన్ దట్ సెన్స్ మీరు చూడండి ఫస్ట్ 10 అవ్వగానే సెకండ్ కాలమ్‌లో ఉన్న డిజిట్ 0 నుంచి 1కి ఇంక్రీజ్ అయింది. అలాగే థర్డ్ కాలమ్‌ది 0 నుంచి 1కి ఇంక్రీజ్ అవ్వాలంటే మనకి 100 నంబర్స్ అనేవి కౌంట్ చేయవలసి వస్తది. అంటే మీకు ఎలా అవుతుంది డెసిమల్‌లో మనకి ఫస్ట్ 10 పవర్ 0 అంటే ఓన్లీ సింగిల్ డిజిట్సే ఉంటాయి. తర్వాత 10, 10 ఇంక్రీజ్ అవుతూ ఉంటే సెకండ్ కాలమ్ అనేది మనకి చేంజ్ అవుతున్నది. తర్వాత 100 అంటే 10 స్క్వేర్‌తో మనకి థర్డ్ కాలమ్ అనేది చేంజ్ అవుతున్నది. అదే ఫోర్త్ కాలమ్ ఎలాగ ఇంక్రీజ్ అవుతుంది మనకి 10 పవర్ ఆఫ్ క్యూబ్ దగ్గర మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది డెసిమల్ వరకొస్తే. ఈ ఫార్ములా, ఈ రూలే మనకి ఎనీ నంబర్ సిస్టమ్‌లోనికి ఫాలో అవుతుంటుంది. అయితే కన్వెన్షనల్ మ్యాథమెటిక్స్‌లో మనం చూసుకుంటే కౌంటింగ్‌లో మనకేమవుతుందంటే 2 సక్సెసివ్ నంబర్స్ మధ్యలో డిఫరెన్స్ 1 ఆర్ సక్సెసివ్ నంబర్‌కి దాని నెక్స్ట్ నంబర్‌కి మధ్యలోని మీకు కౌంట్ ఎలా వస్తుంది? +1 యాడ్ చేస్తూ ఉంటే చూడండి ఇక్కడ 9కి +1 యాడ్ చేస్తే 10, 10కి +1 యాడ్ చేస్తే 11. సో, అది కూడా మనకి ఇదే లాజిక్‌ని ఫాలో అవుతున్నది. నెక్స్ట్ బైనరీ చూద్దాం. బైనరీలో మనకి ఉన్న డిజిట్స్ మనకి 0, 1. సో, 0, 1 తర్వాత మనకేమవుతున్నది? ఇంకా కాంబినేషన్ చేయలేం. సో, సింగిల్ డిజిట్ నంబర్స్ అయిపోయాయి. సో, నేనే దీన్ని 3 డిజిట్ వరకు రాయాలనుకుంటే ఏం చేస్తాను? 0, 0, 0, 0, 1. సో,
ఫస్ట్ కాలమ్ నాకు 0, 1 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఈ 1 ఏమవ్వాలి? ఈ బైనరీ సిస్టమ్‌లో మనకున్న డిజిట్సే మనకి 0 అండ్ 1. సో, ఏదైనా సరే దీంతోనే ఫ్రేమ్ అవ్వాలి. సో, 0, 1 పెట్టేసాం. తర్వాత నెక్స్ట్ నంబర్ రావాలంటే ఈ 1 కాస్త 0 అవ్వాలి. నెక్స్ట్ పొజిషన్ ఏదైతే ఉన్నదో అది మనకేమవ్వాలి? హైయెస్ట్‌కెళ్ళాలి. సో, నౌ ఈ నెక్స్ట్‌ది 0 తర్వాత కౌంట్ 1 అవుతుంది. అయితే ఈ 1 గానే ఉండిపోతుంది. నౌ అగైన్ ఫస్ట్ కాలమ్ రీచ్ టు మాక్సిమం డిజిట్ ఇన్ దట్ నెంబర్ సిస్టమ్. అగైన్ ఇదేమవుతుంది? 0 అవుతుంది. ఇది 0 అయింది కాబట్టి ఇక్కడ కూడా చూడండి సెకండ్ కాలమ్ కూడా మాక్సిమం నెంబర్ రీచ్ అయిపోయింది. సో, ఏమవుతుంది? 0 అవుతుంది. నౌ దిస్ విల్ బికమ్ 1. ఇప్పుడు చూడండి అగైన్ ఫస్ట్ కాలమ్ 1, this is same, this is also same like this. Now 1 ఫస్ట్ కాలమ్ రీచ్ అయిపోయింది. అంటే ఇది మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఇది 0, 0 అయిపోయింది. ఏమవుతుంది? 1 అవుతుంది. సో, ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటి? ఫస్ట్ కాలమ్ ఆఫ్టర్ ఈచ్ 1 స్టెప్ చేంజ్ అవుతూ వస్తున్నది. సో, దట్ ఈస్ 2 పవర్ 0. తర్వాత కాలమ్ సెకండ్ కాలమ్ ప్రతి 2 టైమ్స్‌కి చేంజ్ అవుతూ వస్తున్నది. అంటే దిస్ ఈస్ 2 పవర్ 1. థర్డ్ చూడండి ప్రతి 4 స్టెప్స్ తర్వాత చేంజ్ అవుతున్నది. సో, ఇది 2 స్క్వేర్. సో, నెక్స్ట్ వన్ ఏమవుతుంది? 2 క్యూబ్. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2, 2, 2 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే దీని బేస్ ఎంత? 2. ఇక్కడ డెసిమల్ రండి. ప్రతి 10 డిజిట్స్ తర్వాత మీకు ఏమవుతున్నదండి? ఈ వాట్ యూ కాల్ చేంజ్ అవుతూ ఉన్నది. సో, ఇక్కడ చూడండి 10, 10, 10, 10 అంటే ఇక్కడ బేస్ ఎంత? 10. సో, బేస్ పవర్‌తో మనకేమవుతుందంటే నెంబర్స్ అనేవి ఆ కాలమ్స్ యొక్క రిపిటీషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇలాగే మీరు ఎనీ నెంబర్ సిస్టమ్ తీసుకుంటే ఈ విధంగానే మారుతూ ఉంటుంది. అది ఆక్టల్ అయినా ఆర్ హెక్సాడెసిమల్ అయినా ఆర్ ఎనీ నెంబర్ సిస్టమ్ హ్యావింగ్ రాడిక్స్ ఆర్.